హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ దీంట్లో ఆల్రెడీ మనము హారిజాంటల్ డైరెక్షన్ మోషన్ గురించి డిస్కషన్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ క్లాస్లో మోషన్ అండర్ గ్రావిటీకి సంబంధించి ఫార్ములా ఎలా డెవలప్ చేసుకోవాలి, దాంట్లో కాన్సెప్ట్ ఏంటి, అసలు మోషన్ అండర్ గ్రావిటీ ఏంటి, దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో అదే మోషన్ అండర్ గ్రావిటీలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మనకి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో చెప్పాను కదా, మోషన్ అండర్ గ్రావిటీలో టిప్స్ అండ్ ట్రిక్స్ డిస్కస్ చేద్దాం. సో టిప్స్ అండ్ ట్రిక్స్లో అన్నీ కలిపి చెప్తాను నేను. అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి డిస్కస్ చేద్దాము, అలాగే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాము, బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన బాడీ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒక కాన్సెప్ట్. నేను చెప్పేది ఏంటి అంటే ఒక అప్లికేషన్ అనుకుందాము. వెన్ అ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. మనకు ఒక పదం వాడతారు, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. వాట్ ఈజ్ దిస్ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్? స్ట్రైకింగ్ అంటే ఇక్కడ కాదు. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, ఇది దేనికి సంబంధించిన కేసు అంటే బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. సో ఒక బాడీ గ్రౌండ్ నుంచి అప్వర్డ్స్ ఇనీషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేసాము అనుకుందాం. ఇదేం జరుగుతుంది, ఇలా పైకి వెళ్ళి 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 పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇట్స్ వెలాసిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్. సో అట్ మ్యాక్సిమం హైట్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. అట్ మ్యాక్సిమం హైట్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. అయితే అక్కడి నుంచి మళ్ళీ అది కిందకి పడుతుంది. అలా కిందకి పడేటప్పుడు కరెక్ట్గా జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఏదైతే వెలాసిటీ ఉందో దానిని మనం వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అంటాం. సో కరెక్ట్గా జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ వెలాసిటీ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి మనం ఏ ఫార్ములా వాడచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేకెన్ మనకి తెలుసు, బికాస్ ఇది టోటల్ టైం టేకెన్. సో టైం టేకెన్ అంటే టైం టేకెన్ ఫర్ అప్వర్డ్ జర్నీ ఫర్ టైం టేకెన్ ఫర్ డౌన్వర్డ్ జర్నీ అంటే టోటల్ టైం టేకెన్. టీ టోటల్కి మనం ఆల్రెడీ నిన్న ఫార్ములా డిరైవ్ చేసుకున్నాము. అదేంటి అంటే T ఈజ్ ఈక్వల్ టు 2U/g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని కూడా అనొచ్చు దీన్ని. మొత్తం ఎంతసేపు ఇట్ రిమైన్స్ ఇన్ ఎయిర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, టోటల్ T ఈజ్ ఈక్వల్ టు 2U/g. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. అండ్ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో U ఈజ్ ఈక్వల్ టు U. ఫైనల్ వెలాసిటీని ఏమనుకుందాము అంటే వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. సో ఈ వెలాసిటీని వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అనుకుందాం. సో ఇప్పుడు మనము ఈ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు U+AT ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలి అంటే -g. ఇది మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం, అంటే ప్రీవియస్ క్లాస్లో. బాడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, G ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్, G డైరెక్షన్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి మైనస్ సైన్ పెట్టుకుంటాం. సో V ప్లేస్లో VS ఇజ్ ఈక్వల్ టు U-G ఇంటూ T ప్లేస్లో 2U/g. సో జీనే G को मार दिया. VS इज ఈక్వల్ టు U-2U -U. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సింబల్తో ఇనీషియల్ వెలాసిటీ ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక బాడీని ఏ ఇనీషియల్ వెలాసిటీతో అయితే పైకి ప్రొజెక్ట్ చేశారో అది తిరిగి రివర్స్ డైరెక్షన్లో అదే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ రిమైన్స్ సేమ్ విత్ అ నెగిటివ్ సైన్. నెగిటివ్ సైన్ ఎందుకు అంటే ఆపోజిట్ డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఇనీషియల్ వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో నెగిటివ్ సైన్ ఓన్లీ ఫర్ డైరెక్షన్ చేంజ్. అయితే ఇనీషియల్గా బాడీ జస్ట్ ఆఫ్టర్ లీవింగ్ ద గ్రౌండ్ ఎంత వెలాసిటీ ఉంటుందో రిటర్న్ జర్నీలో జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ కూడా అదే వెలాసిటీ ఉంటుంది. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ 50 మీటర్ పర్ సెకండ్.
దాని వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఎంత -50 m/s. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండానే మనం ఫైండ్ అవుట్ చేసుకోగలిగే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ హైట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 5 meters హైట్లో వెలాసిటీ ఎంత ఉంటుందో కరెక్ట్గా అదే హైట్లో వెలాసిటీ సేమ్ ఉంటుంది విత్ నెగిటివ్ సైన్. ఇలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఏ కేసులో అంటే బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ హైట్ బిల్డింగ్. సో హెచ్ హైట్ నుంచి ఒక బాడీని యూ వెలాసిటీతో హిట్ చేసాము అనుకుంటే అదేమవుతుంది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి పడుతుంది. సో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో దాని సేమ్ లెవెల్ సేమ్ హైట్ దగ్గర ఇక్కడ కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది విత్ నెగిటివ్ సైన్. బికాస్ ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. సో ఇదే అప్లికేషన్ దీనికి కూడా మనము అప్లై చేసుకోవచ్చు. సో రెండు కరెక్ట్గా ఏ హైట్లో రెండు ఒకటే హైట్లో ఉండే పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇనీషియల్ వెలాసిటీ మాగ్నిట్యూడ్ రిమైన్స్ సేమ్ విత్ ఆపోజిట్ డైరెక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇంకొక చిన్న అప్లికేషన్ ఏంటి అంటే, అప్లికేషన్ కాదు, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ thrown upwards. నేను ఎందుకు రాస్తున్నాను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ కాబట్టి రాస్తున్నాను. బై అ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు the distance traveled in the first second of its downward journey. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ కేసు, బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. గ్రౌండ్ నుంచి ఒక బాడీని పైకి విసిరాము. ఇలా పైకి విసిరినప్పుడు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో రిటర్న్ జర్నీలో ఫస్ట్ సెకండ్లో కూడా అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ మీద నుంచి ఒక బాడీని యూ వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేశారు. ఈ బాడీ ఏమవుతుంది, పైకి వెళ్ళి ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0. సో మళ్ళీ అది కిందికి పడడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ. ఇది అప్వర్డ్ జర్నీ, ఇది డౌన్వర్డ్ జర్నీ. లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ అంటే మేబీ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. లాస్ట్ సెకండ్ ఎప్పుడు కూడా t-1 సెకండ్తో సింబలైజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, వర్టికల్ మోషన్లో లాస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీ అంటే టైంని ఎలా రిప్రజెంట్ చేయాలి, t-1. సో ఇక్కడ t-1లో t అనేది అన్నోన్ క్వాంటిటీ, డిస్టెన్స్ అనేది అన్నోన్ క్వాంటిటీ. సో రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కష్టమైపోతుంది. కానీ మనకి ఈ ట్రిక్ తెలుసు. అకార్డింగ్ టు దిస్ ట్రిక్ మనం ఏం చేస్తామంటే, ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్ జర్నీలో ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్. ఈ రెండు డిస్టెన్సెస్ సేమ్. ఫస్ట్ సెకండ్ అంటే t=1 సెకండ్, ఫస్ట్ సెకండ్ అంటే t=1 సెకండ్. నెక్స్ట్ ఈ రిటర్న్ జర్నీలో ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోతుంది, అప్వర్డ్ జర్నీలో ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో రిటర్న్ జర్నీలో అదే ఇనిషియల్ వెలాసిటీ. అప్వర్డ్ జర్నీలో ఫైనల్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత, 0. అంటే రిటర్న్ జర్నీలో అది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్లోకి వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ut + ½ at² ఫార్ములా వాడతాము.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి జీ, బికాస్ డౌన్వర్డ్ జర్నీ తీసుకుంటున్నాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. యూ ఏమైపోయింది ఈ కేసులో, యూ బికమ్స్ 0 బికాస్ అప్వర్డ్ జర్నీలో ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ జర్నీలో ఇనిషియల్ వెలాసిటీ, రెండు 0 అయిపోయాయి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ ప్లేస్లో 1² పెడతాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీ. ఒకవేళ జీ వాల్యూ కనుక 9.8 ఇస్తే మన ఆన్సర్ బికమ్స్ 4.9, మన ఆన్సర్ బికమ్స్ 4.9. అదే జీ వాల్యూ 10 తీసుకుంటే ఆన్సర్ 5 మీటర్స్. సో ఇలాగా చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ మంచి ట్రిక్ టు సాల్వ్ ప్రాబ్లమ్. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ టిప్ అండ్ ట్రిక్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్లో క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద వెలాసిటీ of a body thrown upwards at half of its height. బాడీని పైకి విసిరాము, ఇలా పైకి విసిరేటప్పుడు దాని మ్యాక్సిమం హైట్ క్యాపిటల్ హెచ్ అనుకుంటే కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ఇట్స్ హైట్ దగ్గర మనం దాని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాము, ఇది గ్రౌండ్ అనుకుందాము, బాడీని పైకి విసిరాము విత్ ఇనీషియల్ వెలాసిటీ యూ అండ్ టోటల్ హైట్ ట్రావెల్డ్ ఈజ్ హెచ్. సో మన పాయింట్ ఏంటి అంటే కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ఇట్స్ హైట్ అంటే h/2 దగ్గర వెలాసిటీ ఎంత, ఇనీషియల్ వెలాసిటీ u, కానీ కొంత టైం ట్రావెల్ అయ్యింది కాబట్టి దాని వెలాసిటీ మారిపోతుంది v అనుకుందాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ v, హాఫ్ ఆఫ్ ద హైట్ దగ్గర వెలాసిటీ ఎంత, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ కాన్సెప్ట్లో టైం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే ఎలా ఏ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఇలా ఉన్నాయి కదా, వీటిలో ఎప్పుడు ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. వెరీ సింపుల్, గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడున్న గివెన్ ఇన్ఫర్మేషన్లో టైం అనేది నాకు అసలు కనిపించట్లేదు, అంటే టైం ఉన్న ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. సో టైం లేకుండా ఉన్న ఏకైక ఈక్వేషన్ ఏంటి, బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as, ఇదే కదా మనకున్న ఫార్ములా ఆబ్వియస్లీ. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది v, u మనం ఆల్రెడీ గివెన్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాడీ ట్రావెలింగ్ అప్వర్డ్ డైరెక్షన్, సో మైనస్ g వస్తుంది, 2g ఇంటూ s ప్లేస్లో ఏం రాయాలి, h/2, బికాస్ s ఈజ్ గివెన్ యాజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. సో మనం మైనస్ h/2, 2ने 2 को मार दिया, సో b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ gh, యూ స్క్వేర్ మైనస్ gh. ఇక్కడ h అంటే ఏంటి, దీన్ని ఇలా వదిలేయచ్చు. ఒకవేళ ప్రాబ్లంలో మనకి h వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, అంటే మ్యాక్సిమం హైట్ వాల్యూ ఇవ్వలేదు, హెచ్ ఈజ్ అన్ అన్నోన్ క్వాంటిటీ అనుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలి, అప్పుడు మనకి తెలుసు హెచ్ ప్లేస్లో u²/2g ఫార్ములా అప్లై చెయ్యొచ్చు. సో u² మైనస్ g ఇంటూ u²/2g మ్యాక్సిమం హైట్కి ఫార్ములా. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఫర్ అ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ maximum height formula h is equal to u²/2g. Again g ने g को मार दिया, b² is equal to u² minus u²/2 is u²/2, so b is equal to u/√2. చూడండి, వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ అంటే ఈ b is equal to u/√2. ఇలా మనము వెలాసిటీ అట్ 3/4 ఆఫ్ హైట్ కానీ 1/4 ఆఫ్ హైట్ కానీ ఏది ఇచ్చినా కూడా ఇదే మెథడ్లో ఫాలో అయిపోతాం. ఇప్పుడు దీంట్లో ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ చూద్దాము. మీరు స్క్రీన్ని పాజ్ చేసి నోట్స్ రాసుకోండి, నేను వెంటనే ఎరేస్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు పెన్ అండ్ పేపర్తో ఒక ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అందరూ వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు అందరూ ప్రాపర్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో మనం ఏంటి అంటే find the time taken at a height at half of maximum height.
హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్. సేమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈసారి ఏం చేయాలి, టైం ఇన్వాల్వ్ అయిన ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టైం ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఏమున్నాయి, v = u + at ఒకటి ఉంది, s = ut + ½ at² కూడా ఉంది. s = ut + ½ at² సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అందులో 2 tలు ఉన్నాయి. సో సాల్వ్ చేయాలి, అదంతా కష్టం ఎందుకు అనుకుంటే సింపుల్గా v = u + at కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే v అంటే ఏంటి, వెలాసిటీ అట్ హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్. వెలాసిటీ అట్ హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో v ప్లేస్లో ఏం రాస్తాము, u/√2 = u. ఇది బాడీ ట్రావెలింగ్ అప్వర్డ్స్, a = -g రాసుకుంటాం, g × t. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే టైం. సో gt = u - u/√2. ఇందులో u కామన్ తీస్తే 1 - 1/√2 అవుతుంది. t = u/g × 1 - 1/√2. చూడండి, సింపుల్ ప్రాబ్లం. సో టైం అడిగితే ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన మెథడ్ చాలా చాలా సింపుల్ అయిపోతుంది. ఇదే ప్రాబ్లమ్ని మీరేం చేస్తారంటే మీ నోట్బుక్లో మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ అ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ at 3/4 ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్. 3/4 ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ దగ్గర ఎలా ఉంటుంది, వెలాసిటీ ఏంటి, టైం టేకెన్ ఏంటి. అలాగే 1/4 ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏంటి, టైం టేకెన్ ఏంటి. మీరు ఇవన్నీ ఓన్గా సాల్వ్ చేయండి. వీలైతే సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ని నాకు కామెంట్లో ప్లేస్ చేస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీయర్. మీరు ఇంకా సాల్వ్ చేస్తున్నారు నీట్గా, అంటే ఓన్గా సాల్వ్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఒక ప్రాబ్లం చెప్తే దాని మీద 2-3 ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కేపబిలిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ముందు కేపబిలిటీ కాదు ఇంట్రెస్ట్ ఉంటే, దట్ విల్ లీడ్ యూ డెఫినెట్లీ టు అ సక్సెస్ఫుల్ కెరియర్. సో మనం మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్కి వెళ్దాము. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, దేర్ ఈజ్ అ హైట్ h బిల్డింగ్. ఓకే, ఒక హైట్ h ఉన్న బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ టాప్ నుంచి ఒక బాడీని డ్రాప్ చేశారు. అదే టైంలో అట్ ద సేమ్ టైమ్ అనదర్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u. వన్ బాడీ 1 ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్. అట్ ద సేమ్ టైమ్ అనదర్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ వెన్ విల్ దే మీట్. వెన్ విల్ దే మీట్, వెన్ విల్ దే మీట్, వేర్ విల్ దే మీట్, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో వెన్ విల్ దే మీట్ అంటే టైం టేకెన్, ఏ టైం తర్వాత ఆ రెండు మీట్ అవుతాయి. లేదు, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే వేర్ విల్ దే మీట్, ఏ హైట్ దగ్గర ఆ రెండు మీట్ అవుతాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ద టైమ్ వెన్ విల్ దే మీట్ అండ్ వేర్ విల్ దే మీట్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాము. వెన్ అండ్ వేర్, ఎప్పుడు ఎక్కడ అవి మీట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాడీ నెంబర్ 1 మనం అబ్జర్వ్ చేస్తే ఇది డ్రాప్డ్. సో బాడీ నెంబర్ 1కి ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 0. u1 = 0, u2 = u. సో కేస్ 1లో మనం ఏం చేస్తామంటే వేర్ విల్ దే మీట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వేర్ విల్ దే మీట్, వేర్ విల్ దే మీట్, ఎక్కడ మీట్ అవుతాయి. సో కింద నుంచి ఇది పైకి వెళ్తుంది, పైనుంచి ఇది కిందకు వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు లెట్ us imagine this has traveled x distance. మీన్ వైల్ అదే టైంలో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, h - x డిస్టెన్స్. సో మనము ఈ రెండు కూడా ఇది x డిస్టెన్స్ ట్రావెల్ చేసేలోగా అదే టైంలో ఇది h - x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ టైం రిమైన్స్ కాన్స్టెంట్. ఇన్ టైమ్ t లెట్ us కన్సిడర్ టైం t. ఒక t టైంలో బాడీ 1 ట్రావెల్స్ డిస్టెన్స్ x. అప్పుడు ఇన్ సేమ్ టైమ్ t బాడీ 2 will
ట్రావెల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఇది ఎక్స్ కవర్ చేస్తే కింద నుంచి ఇది ఎంత కవర్ చేస్తుంది, హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడుకోవచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఫస్ట్ బాడీకి ఈక్వేషన్ రాద్దాము. ఫస్ట్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎక్స్. ఫస్ట్ బాడీ ఇనీషియల్ వెలాసిటీ 0, హాఫ్ జీ టీ స్క్వేర్. బాడీ 2కి ఈక్వేషన్ రాయండి. బాడీ 2 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, హెచ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అయితే బాడీ 2కి ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు, సో యూటీ, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, సో మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. అయితే మనకి తెలుసు ఈ రెండింటిని సాల్వ్ చేసి మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో వేర్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వెన్ అంటే టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టీని ఫైండ్ అవుట్ చేసేద్దాం, అది మనకి ఈజీ. సో ఈ ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. హాఫ్ జీటీ స్క్వేర్ బికమ్ 0. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది అంటే యూటీ. సో టైమ్ టేకెన్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై యూ. టైమ్ టేకెన్ ఎంత వచ్చింది, హెచ్ బై యూ. లెట్ మీ చేంజ్ మై పెన్. సో టైం టేకెన్ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ, హెచ్ బై యూ. మనకి ప్రాబ్లంలో హెచ్ వాల్యూ యూ వాల్యూ గివెన్ అనుకుంటే ఆ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వెన్ విల్ దే మీట్, ఏ టైం తర్వాత అవి కలుస్తాయి, హెచ్ బై యూ టైం తర్వాత అవి రెండు మీట్ అవుతాయి. సో ఆబ్వియస్గా టీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వేర్ విల్ దే మీట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి, వేర్ విల్ దే మీట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ జీ టీ స్క్వేర్, జీ ఇంటూ టీ స్క్వేర్ ప్లేస్లో హెచ్ బై యూ హోల్ స్క్వేర్ రాస్తాం. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ జీ ఇంటూ హెచ్ స్క్వేర్ బై యూ స్క్వేర్. సో ఎప్పుడు ఎక్కడ అవి మీట్ అవుతాయి, ఇలా మీట్ అవుతాయి, ఈ టైంలో మీట్ అవుతాయి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీట్ అవుతాయి. ఒకవేళ సెకండ్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే దీనిని హెచ్ మైనస్ ఎక్స్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాబ్లమ్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో ఏంటి అంటే we will take 3 same equal sized buildings, all same height, all buildings are సేమ్ హైట్. ఇది లావుగా, ఇది సన్నగా, ఇది బక్కగా వచ్చిందని ఏమనుకోవద్దు. ఆల్ 3 buildings ఆర్ ఆఫ్ సేమ్ హైట్, ఒకటే హైట్ బిల్డింగ్స్. ఈ ఫస్ట్ బిల్డింగ్ మీద నుంచి ఒక బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u. సెకండ్ బిల్డింగ్ మీద నుంచి ఒక బాడీ ఈజ్ థ్రోన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u, అండ్ థర్డ్ బిల్డింగ్ నుంచి బాడీ ఈజ్ డ్రాప్డ్ అని ఇచ్చారు. సో 3 కండిషన్స్ జాగ్రత్తగా వినండి. కేస్ 1, లెట్ us నేమ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1, ఫ్రమ్ బిల్డింగ్ హైట్ h, a body is projected upwards with initial velocity u. Case 2, body is thrown downwards with initial velocity u. Case 3, body dropped. Dropped ki thrown ki చాలా డిఫరెన్స్ ఉంటుంది. Dropped ఇనిషియల్ వెలాసిటీ 0, థ్రోన్ ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్లో జరిగేది ఏంటి అంటే ఈ బాడీ ఏమవుతుంది, ఇలా పైకి వెళ్ళి కిందకి పడుతుంది, ఈ బాడీ డైరెక్ట్గా కిందకు వచ్చేస్తుంది, ఇది కూడా ఇలా కిందకు వచ్చేస్తుంది. అయితే ఈ మూడిటికి టైం టేకెన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లెట్ us కన్సిడర్ టైం టేకెన్ ఇన్ కేస్ 1 ఈజ్ t1, టైం టేకెన్ ఇన్ కేస్ 2 ఈజ్ t2, అండ్ టైం టేకెన్ ఇన్ కేస్ 3 ఈజ్ t3. ఇప్పుడు కొన్నిసార్లు క్వశ్చన్ ఏమడుగుతారంటే ఈ మూడిట్లో టైం టేకెన్కి రిలేషన్ ఏంటి అని అడుగుతారు. ఈ మూడిట్లో టైం టేకెన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఏంటి అంటే t3 ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ t1 t2, t3 ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ t1 t2. ఇది ఎలా వచ్చింది అంటే సింపుల్గా మనం b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు gh అనే ఫార్ములా వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎంత ఎక్స్ట్రా టైం ట్రావెల్ చేసింది, ఎంత ఎక్స్ట్రా టైం ట్రావెల్ చేసింది అంటే t1 మైనస్ t2 చేస్తే సరిపోతుంది కదా. బికాస్ ఇక్కడ u వెలాసిటీతో పైకి వెళ్ళింది అంటే కరెక్ట్గా అదే హైట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి u వెలాసిటీతో డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ u వెలాసిటీ, ఇక్కడ u వెలాసిటీ సేమ్, రెండు సేమ్ కాబట్టి ఇక్కడి నుంచి బిహేవియర్ సేమ్, ఓన్లీ అప్వర్డ్ జర్నీలో బిహేవియర్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టైం టేకెన్ t1 మైనస్ t2 కావాలి అంటే t1 మైనస్ t2 ఈజ్ ద టైం టేకెన్
ఎక్స్ట్రా టైం టేకెన్ బై ద బాడీ ఇన్ కేస్ 1. కేస్ 1లో బాడీ ఎక్స్ట్రా టైం ఎంత ట్రావెల్ చేసింది అంటే ద ఎక్స్ట్రా టైమ్ టేకెన్ ఇన్ కేస్ 1 ఏంటి అంటే T1 మైనస్ T2. ఎక్స్ట్రా టైం టేకెన్ ఎంత అంటే T1 మైనస్ T2. ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఈ ఎక్స్ట్రా టైం టేకెన్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తే ఇది జస్ట్ లైక్ గ్రౌండ్ మీద నుంచి విసిరినట్లే కదా. సో గ్రౌండ్ మీద నుంచి విసిరినప్పుడు ఇదేమైంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వల్. సో సింపుల్గా T1 మైనస్ T2 ప్లేస్లో మనం ఏం రాసేయచ్చు, 2u/g కూడా రాసుకోవచ్చు. బికాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసిన కేసు మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ T1 మైనస్ T2 ఇజ్ ఈక్వల్ టు 2u/g అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2u/g వచ్చిన తర్వాత మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. h ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ GT² ఫార్ములాను కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ కేసులో h ఎలా రాయాలమ్మా, మైనస్ h ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ GT². సో ఇవన్నీ కూడా మీరు షార్ట్ కట్స్ ఫర్ వేరియస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనుకోండి. సో వేరియస్ కేసెస్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది. అయితే ఇది ప్రాబ్లమ్స్ ఇన్ మోషన్ అండర్ గ్రావిటీ పార్ట్ 1. ప్రాబ్లమ్స్ ఇన్ మోషన్ అండర్ గ్రావిటీ పార్ట్ 2 కూడా కమింగ్ అప్ ఉంది. ఇంకా ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇంకా ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు దీంట్లో మనం ఇంకా T1 ఏదే చెప్పాను కదా, సరే T1 మైనస్ T2 ఇజ్ ఈక్వల్ టు 2u/gకి ఈక్వల్. బికాస్ చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసిన కేసు వస్తుంది. సో దీంట్లో మనం ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకుంటా అంటే ఇనీషియల్ వెలాసిటీకి ఇంకా ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు u+at నుంచి ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచి యూకి ఫార్ములా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ, u ఈజ్ ఈక్వల్ టు హాఫ్ g ఇంటూ T1 మైనస్ T2. సో ఇలా ఏం కావాలంటే దాన్ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఒకటి చెప్తాను. వాటర్ డ్రాప్స్ లీకింగ్ ఫ్రమ్ అ పైప్. ఒక పైప్ నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నప్పుడు దాంట్లో మంచి ప్రాబ్లమ్స్, ఒక వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్ అది. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఇందులో ఒక ట్యాప్ ఉంది. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అ ట్యాప్. ఈ ట్యాప్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఫ్రమ్ గ్రౌండ్ అట్ అ హైట్, సమ్ హైట్, ఒక 5 meters హైట్లో ఉంది అనుకుందాం. దీనిలో నుంచి వాటర్ డ్రాప్స్ ఆర్ కమింగ్ అవుట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వాటర్ ట్యాప్ ప్రాబ్లంలోనూ మనకి రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ అనేది ఇస్తారు. ఎవ్రీ వాటర్ డ్రాప్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫాల్స్ అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. అయితే ఇలా వాటర్ డ్రాప్స్ పడేటప్పుడు నేను 3 డ్రాప్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 డ్రాప్స్ ఉండొచ్చు, 4 డ్రాప్స్ ఉండొచ్చు. ఎన్ని డ్రాప్స్ అయినా మనం చెప్పుకునే మెథడ్ నుంచి చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో వాటర్ డ్రాప్స్ ఇలా పడేటప్పుడు బై ద టైమ్ ఫస్ట్ డ్రాప్ రీచెస్ ద గ్రౌండ్, థర్డ్ డ్రాప్ లీవ్స్ ద ట్యాప్. బై ద టైమ్ ఫస్ట్ డ్రాప్ రీచెస్ ద గ్రౌండ్, ఇది ఫస్ట్ డ్రాప్. థర్డ్ డ్రాప్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్యాప్, అంటే మధ్యలో ఎక్కడో మనకి సెకండ్ డ్రాప్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇది సెకండ్ డ్రాప్. బై ద టైమ్ ఫస్ట్ డ్రాప్ రీచెస్ ద గ్రౌండ్, ద థర్డ్ డ్రాప్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాప్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతారు అంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1 and 2 డ్రాప్స్, లేదా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 and 3 డ్రాప్స్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటి అంటే వాటర్ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. అంటే 1కి 2కి మధ్యలో ఎంత టైం పట్టిందో 3కి 2కి మధ్యలో కూడా సేమ్ టైం గ్యాప్ ఉంటుంది. అయితే డిస్టెన్సెస్ ట్రావెల్డ్ విల్ నాట్ బి సేమ్, బికాస్ కిందకు వచ్చే కొద్దీ వెలాసిటీ పెరిగిపోతుంది. సో వెలాసిటీ పెరిగిపోవడం వలన డిస్టెన్స్ ట్రావెల్డ్ విల్ బి డిఫరెంట్. సో లెట్ us కన్సిడర్ డిస్టెన్స్ ఆర్ సెపరేషన్ బిట్వీన్ 1 and 2 ఈజ్ x1 అండ్ ద సెపరేషన్ బిట్వీన్ 3 and 2 ఈజ్ x2. మనం ఈ x1 x2ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ ఫ్రీలీ, వాటర్ డ్రాప్స్ అనేవి కిందకి ఫ్రీగా పడుతున్నాయి. వాటర్ డ్రాప్స్ ఆర్ ఇన్ ఫ్రీ ఫాల్ కండిషన్.
ఫ్రీ ఫాల్ కండిషన్లో ఉంటాయి. ఇది మనం ఫస్ట్ పాయింట్ గుర్తించాలి. ఫస్ట్ పాయింట్ ఏం గుర్తించాలి అంటే వాటర్ డ్రాప్స్ ఆర్ ఇన్ ఫ్రీ ఫాల్ కండిషన్. ఫ్రీ ఫాల్ కండిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? ఇనీషియల్ వెలాసిటీ 0. వెరీ గుడ్, ఇది మీ అందరికీ తెలుసు. నెక్స్ట్, సో ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి అంటే ఏ ఫార్ములా వాడతాం? S = ut + ½ AT². డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి A = +g. సో S ఎంత? x2 = u0 ½ gt². ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఈ రెండు డ్రాప్స్కి మధ్యలో కావాలి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఇక్కడ వెలాసిటీ తెలుసా? తెలీదు, కానీ ఇక్కడ వెలాసిటీ తెలుసు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను డిస్టెన్స్ వేసుకోవచ్చు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది? x1 + x2. ఇక్కడి నుంచి ఇక్కడికి టైం టేకెన్ ఏమవుతుంది? 2t. ఇక్కడి నుంచి ఇక్కడికే ఎందుకు తీసుకోవాలి అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అని నాకు తెలుసు, మధ్యలో వెలాసిటీ నాకు తెలియదు. సో అది రీజన్ అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొక ఈక్వేషన్ ఏం రాస్తాను? x1 + x2 = ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి u = 0. సో ½ g ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ టైం టేకెన్ ఈజ్ 2t². సో ఇదేమైంది? ½ g ఇంటూ 4t². ఈక్వేషన్ నెంబర్ 2. x1 + x2. అయితే x1 వాల్యూ వి ఆల్రెడీ నో, సబ్స్టిట్యూట్ చేద్దాము. ½ gt² + x2 = ½ g ఇంటూ 4t². ఓకే, మనకు కావాల్సింది x2 = ½ gt² కామన్ తీస్తే కామన్ తీస్తే t² ఇక్కడ ఉంటుంది, t². 4 - 1 ½ gt². సో ఆన్సర్ ఎంత వచ్చింది? 3/2 gt². x2 = ఎంత వచ్చింది? 3/2 gt². ఒకవేళ t వాల్యూ ఇస్తే గనక మనకి t వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎప్పుడైతే x2 వాల్యూ వచ్చేసిందో 5లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి x1 వాల్యూ వచ్చేస్తుంది. సో ఇలాగా చాలా సింపుల్గా మీరు 3 డ్రాప్స్ ఇచ్చాను, 5 డ్రాప్స్ అయితే ఏమవుతుంది? ఇంకో 2 డ్రాప్స్ ఎక్కువ వస్తాయి. t అప్పుడు 4tకి వేసుకుంటారు అంతే. సో చాలా సింపుల్ వాటర్ డ్రాప్స్ ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో ఇంకా స్టిల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్ ఆన్ ద ఎంటైర్ మోషన్ అండ్ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్ ఇంకా చేద్దాము. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్.